నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అవినీతి, అక్రమ లావాదేవీలను అరికట్టి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 వంటి పెద్ద నోట్లను రద్దు చేశారు. ఈ నిర్ణయం దేశ ప్రజలందరికీ అనేక అనుభవాలతో ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్పిస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించి తెలియని ఎన్నో ఆర్థిక అంశాలు తెలుసుకునేలా చేస్తుంది. అసలు ఎంత డబ్బు నగదు రూపంలో ఉంచుకోవచ్చు, ఎంత సంపాదన దాటితే ఆదాయపు పన్ను కట్టాలి, నగదు రూపంలో తీసుకునే అప్పు పరిమితి ఎంత అన్న విషయాలపై చాలా మందికి ఇప్పుడు అవగాహన పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, చట్టపరంగా ఇబ్బంది లేని పెట్టుబడి మార్గాలు ఏమిటి, ఎక్కడెక్కడ పొదుపు చేయాలి, మొత్తంగా భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి. మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సకులు, మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు జ్యోత్స్న. మరి తనకి ఎటువంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోత్స్న. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎక్కడి నుండి వస్తున్నారు జ్యోత్స్న? జీడిమెట్ల నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే, మీకు ఈరోజు ఎటువంటి లుక్ కోసం మాకు కాల్ చేశారు? ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే ఎక్కువగా మోడర్న్ లో ఉంటారా రోజు? ఓకే జ్యోత్స్న, నువ్వు కోరుకునే లుక్ కోసం మనం ఈ రోజు వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎటువంటి డ్రెస్ సజెస్ట్ చేస్తారు, మన బ్యూటీ ఎక్స్పర్ట్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మానస. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. తన పేరు జ్యోత్స్న. హాయ్. తను ఎక్కువగా మోడర్న్ లుక్ లోనే ఉంటుంది. ఈ రోజు మనకు కాల్ చేసింది ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ కావాలి. అంటే ట్రెడిషనల్ అంటే టోటల్ గా అప్పట్లాగా పూల జడ, హాఫ్ శారీ లాగా కాకుండా కాస్త ట్రెండీ మిక్స్ చేయమంటుంది. మరి మీరైతే ఎలా సర్చ్ చేస్తారు తనని? తన స్కిన్ వచ్చేసి ఇక్కడ అండర్ ఐ ఉంది అండ్ మౌత్ అరౌండ్ డార్క్నెస్ ఉంది. ఓకే, ఇవన్నీ మనం మేకప్తో కవర్ చేయొచ్చు. ఓకే, మరి హెయిర్ కి మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? ఓకే, హెయిర్ వచ్చేసి కొంచెం సిల్కీగా ఉంది. ఇవన్నీ పూల జడ అవన్నీ కాకుండా మనం ట్రెండీగా చేద్దాం. ట్రెడిషనల్ లో ట్రెండీగా. ఓకే, మరి కాస్ట్యూమ్స్ ఏదైతే బాగుంటుంది? కాస్ట్యూమ్స్ అంటే అకార్డింగ్ టు క్లయింట్ అనమాట. హాఫ్ శారీ శారీ ఎనీథింగ్ అకార్డింగ్ టు దే విష్. ట్రెడిషనల్ అన్నాం కాబట్టి మనకి హాఫ్ శారీ బాగుంటుంది, శారీ మోడర్న్ శారీస్ బాగుంటాయి, ట్రెండీ మిక్స్ చేసాం కాబట్టి గాగ్రాస్ కూడా చక్కగానే ఉంటాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేస్తున్నారు? క్లయింట్ బయట నుంచి వచ్చింది కాబట్టి డస్ట్ పొల్యూషన్ అన్నీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం క్లెన్జింగ్ చేసుకుందాం. తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసి బేస్ కోట్ వేసుకుందాం అండి. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. బేస్ కంప్లీట్ అయిందండి. ఓకే, అంటే చిన్న చిన్నగా మనకి అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా బేస్ లో కంప్లీట్ క్లియర్ గా ఈవెన్ గా చేసేసారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఐ మేకప్ అండి. ఐ మేకప్ ఏం చేస్తున్నారు? పింక్ బ్రౌన్ షేడ్ లో షిమరీ షేడ్ లో చేసేది. ఓకే, ఐ లైనర్, మస్కరా అవన్నీ అప్లై చేస్తాం. లైనర్ ఎలా తీసుకుంటున్నారు? అంటే బ్రాడ్ గా బాగుంటుందా? ట్రెడిషనల్ కాబట్టి బ్రాడ్ గా చేసుకుంటే కొంచెం లుక్ ఉంటుంది. ఓకే, మరి ఐ మేకప్ కి వెళ్ళిపోదామా? యా, స్టార్ట్ చేద్దాం.
ఐ మేకప్ అయిపోయిందండి. ఓకే, చాలా చక్కగా ఉంది. అసలు ఆ పింక్ షేడ్ కి గ్లిటరింగ్ తీసుకోవడం వల్ల షైనింగ్ గా ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుంది. లైనర్ కూడా చాలా బ్రాడ్ గా తీసుకున్నారు, ఎందుకంటే మనం ట్రెడిషనల్ లుక్ అన్నాం కాబట్టి బ్రాడ్ గా ఉంటేనే బాగుంటుంది. చాలా చక్కగా ఉంది. ఓకే, ఐ అయితే సూపర్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ లిప్ మేకప్ ఏం చేస్తున్నారు? రెడ్ ఫ్యామిలీ కలర్ తో మనం లిప్ మేకప్ చేసుకుందామండి. ఆ తర్వాత బ్లషర్ వేసుకుందాం. ఓకే, రెడ్ అంటే బ్రైట్ గా ఉంటుంది, ఆ ట్రెడిషనల్ లుక్ కి బాగా సెట్ అయిపోతుంది. నైస్, మరి మేకప్ చేద్దామా? ఓకే ఓకే. మేకప్ అయిపోయిందా హరిక? వావ్, చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనం ఐస్ ని చక్కగా ఎలివేట్ చేసాం, అలానే లిప్స్ ని కూడా బాగా బ్రైట్ కలర్ తో ఎలివేట్ చేసాం. చాలా చక్కగా అనిపిస్తుంది. ఫేస్ అంతా మనం చూసుకుంటే లిప్స్ బాగా మనకి అందంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. ఓకే, మరి బేస్ హెయిర్ మొత్తం మేకప్ అయిపోయింది కదా, ఇప్పుడు హెయిర్ ఏం చేస్తున్నారు? హెయిర్ ఏమో టెంపరీ స్టైలింగ్ చేద్దాం. ఓకే, కాబట్టి ట్రెండీ. ఓకే, తను ట్రెడిషనల్ లుక్ కావాలండి, అలానే ట్రెండీ కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్నింగ్ చేస్తున్నాం. ఓకే, మరి హెయిర్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఓకే ఓకే. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోయిందండి. ఓకే, చాలా చక్కగా ఉంది మానస. ఏంటంటే ఫేస్ కి తగ్గట్టుగా ఐస్ ని బ్రైట్ చేశారు, అలానే లిప్స్ ని కూడా బ్రైట్ చేశారు. మనకి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ అన్నాం కాబట్టి హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేయడం వల్ల కూడా ఆ లుక్ మనకి ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది. చాలా చక్కగా ఉంది. అంటే మనకి టోటల్ ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ బ్యాలెన్స్ ఉన్నా సరే ఫేస్ లో మనకి లుక్ అనేది వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ గా డ్రెస్ చేంజ్ ఉంది. జోస్నా, డ్రెస్ చేంజ్ కి రెడీగా ఉన్నావా? డ్రెస్ చేంజ్. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయిందా హరిక? ఎలా ఉంది? ఓకే మనసా, నిజంగా టోటల్ గా చేంజ్ అయిపోయింది చెప్పాలి జోస్నా. ఎందుకంటే ఒకసారి మేకప్ చేయగానే ఒకలాగా మారింది, హెయిర్ స్టైల్ అవ్వగానే టోటల్ గా ఫేస్ లో మార్పు వచ్చేసింది, కాస్ట్యూమ్ చేంజ్ అవ్వగానే తను కోరుకునే ట్రెడిషనల్ లుక్ అయితే తనకు వచ్చేసింది. నేచురల్ గా అసలు ఎంత అందంగా అనిపిస్తుంది అంటే చాలా చక్కగా అనిపిస్తుంది. ఒక మరి ఇంత మంచి లుక్ ని ఈమెకి ఈ రోజు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జోస్నా. చాలా 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 బాగున్నావు, ట్రెడిషనల్ గా తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తున్నావు. చాలా చక్కగా ఉంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేసావా? ఎప్పుడు ఇంట్లో ఇంతకు ముందు పూజలకు కానీ అలా రెడీ అయ్యావా? ఓకే, అంటే ఇలా మోడర్న్ గా ట్రెడిషనల్ గా ఉంటూ కాస్త ట్రెండీ లుక్ లో ఎప్పుడైనా రెడీ అయ్యావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇక నుంచి ఇలానే రెడీ అవుతావా? ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, చాలా చక్కగా ఉన్నావు. ఇక నుంచి ఇలానే ట్రై చేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా సకులు, జోస్నా తన న్యూ లుక్ ని చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి కొత్త లుక్ ని కోరుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 040-255-6540 నెంబర్ కు కాల్ చేయండి. ఇది వాటి సొగసు చూడతర్మ కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పెద్ద నోట్ల రద్దుకు పూర్వం ప్రజలు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని భావించి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచుకునేవారు. ఇప్పుడు అది ఎంత ప్రమాదకరమో అర్థమైపోయింది. కాబట్టి అసలు ఎంత మొత్తం దగ్గరుంచుకోవడం క్షేమం అన్న దానిపై అనేక సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే, ఒక 6 నెలలు అవసరాలకు సరిపడే నగదు ఉంచుకోవచ్చని అంటున్నారు. పెద్ద మొత్తాల చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా చేయాలని చెప్తున్నారు. ఇక నుంచి సాధ్యమైనంత వరకు నగదు రహిత లావాదేవీలు జరపడం ఉత్తమమని అంటున్నారు. అందుకు సంబంధించి ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని చెప్తున్నారు. మరోవైపు పొదుపు అంశాలపైన మరింత స్పష్టత కలిగి ఉండాలి అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ లాయర్ మంజుల వెంకటేష్ గారు ఉన్నారు.
మరి సకులు రాసే సమస్యలకు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా మనకు తెలియజేశారు. మరి చదవమంటారా? నమస్కారం, నా పేరు లిఖిత. మా తల్లిదండ్రుల వయసు 80 నుంచి 85 మధ్య ఉంటుంది. మా వదిన మా పేరెంట్స్ని సరిగ్గా చూడదు. నేను తెచ్చుకుందామంటే మాది ఉమ్మడి కుటుంబం. మా వదిన డబ్బు మనిషి. మా అన్నయ్యని కూడా బిజినెస్ డీల్లానే చూస్తుంది. రోజు ఇంట్లో తగులతోనే సరిపోతుంది. ప్రతిరోజు వారికి నరకం చూపిస్తుంది. మా వదిన వేరు కాపురం పెట్టాలని చూస్తుంది. అది మా అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే కోర్టులో డైవర్స్కి అప్లై చేశాం. మా అన్నయ్యకి డైవర్స్ వచ్చే అవకాశం ఉందా అంటూ అడుగుతున్నారు. తను అడిగిన ప్రశ్నలు ఏంటంటే డైవర్స్ వస్తుందా రాదా అని అడుగుతుందమ్మా. అయితే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. సో వీళ్ళ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందమ్మా. అయితే ఒకటి మనం చెప్పేది ఏంటంటే రీసెంట్ ఒక జడ్జిమెంట్లో నరేంద్ర వర్సెస్ కే మీనా జడ్జిమెంట్లో ఏమన్నారంటే భార్య గనక భర్తని పేరెంట్స్ నుంచి సెపరేట్ చేస్తే కానీ లేదు అంటే గనక జనరల్ కోర్సులో వాళ్ళని అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఉంది అని చెప్పటం కానీ లేకపోతే రిపీటెడ్గా నేను సూసైడ్ చేసుకుంటా అనే థ్రెట్స్ కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆమె డైవర్స్కి ఎలిజిబిలిటీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమ్మా. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిపెండ్స్ అమ్మా. సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే జడ్జిమెంట్స్లో ఇప్పుడు ఈ కేసు దీనికి వర్తిస్తుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ప్రతి కేసు ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో చూస్తే గనక డెఫినెట్గా వాళ్ళ ఆడపడుచు రాసినట్టుంది మనకి. తను వాళ్ళ ఫ్యామిలీతో అది బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వదిన వీళ్ళ నుంచి సెపరేట్గా చేస్తుంది, సరిగ్గా చూడలేదు, రోజు డబ్బు మనిషి అని. అంటే అక్కడ తను ఏ విధంగా వీళ్ళని సరిగ్గా చూడలేదు, మెంటల్ క్రూయాలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు. అలానే డెఫినెట్గా ఇప్పుడు మనం చెప్పిన సుప్రీంకోర్టు కేసు లో కొంతవరకు వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ 80-85 అంటే చాలా ఏజ్డ్ పేరెంట్స్ అమ్మా. వాళ్ళని సెపరేట్ చెయ్యాలి అనుకుంటుంది. ఎందుకు సెపరేట్ చేయాలనుకుంటుంది? మరి వాళ్ళని చూసేది ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్ వరకు పిల్లల్ని పెంచుతారు, పెద్ద చేస్తారు, మగ పిల్లల్ని వాళ్ళు చూస్తారు అనుకోనే కదా చివరికి పెంచేది, వాళ్ళని పెంచేది. సో ఆ ఏజ్కి వాళ్ళని ఇప్పుడు 2-3 కొడుకులు ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారమ్మా. ఒకళ్ళు కాదంటే ఇంకొకళ్ళు. ఒకళ్ళే కొడుకున్నప్పుడు వాళ్ళు విడిపోతే వీళ్ళు ఈ పేరెంట్స్ని ఎవరు చూడాలి? సో అదొకటి క్వశ్చన్ అమ్మా. సో అట్లని ప్రతి ఒక్కళ్ళు సెపరేట్ అయిన వాళ్ళందరికీ డైవర్స్ వస్తుందా ఈ జడ్జిమెంట్ ప్రకారం అనేది అట్లా కాదు సమస్య. అక్కడ ఒక్కొక్క కేసు వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుందమ్మా. ఎందుకు వాళ్ళు డైవర్స్ కేసారు, ఎందుకు అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. కోర్టు ముందుకు వెళ్తే ఏంటమ్మా మరి సాక్ష్యాధారాలు ఉంటాయి. ప్రతి కేసు ఒక్కొక్క డిఫరెంట్ కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాసిన ఇదేంటి అంటే మనకి ఇక్కడ వీళ్ళదేంటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది ఏంటి, వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమిస్తారు కోర్టు ముందు. ఆ అమ్మాయి అంటే వాళ్ళు కూడా రాస్తే ఇప్పుడు మనం ఒక సైడెడ్గా వింటున్నాం. ఆ అమ్మాయి కోర్టు ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తన ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయమ్మా, పరిగణనలోకి వస్తాయి. అంటే లైక్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి, నో డౌట్ సుప్రీంకోర్టు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి, మళ్ళీ ఆ అమ్మాయి రావాలి, తను కోర్టు ముందుకు తన జవాబు వేసుకుంటున్నప్పుడు తన సమస్య ఏంటి, సెపరేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, లేదా తను వీళ్ళతో సరిగ్గా ఉండకపోవటానికి రీజన్స్ ఏంటి, హస్బెండ్తో సరిగ్గా బిహేవ్ చేయకపోవటానికి రీజన్స్ ఏంటి. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడే ఇద్దరిది చూశాక కానీ అది ఎట్లా ఏంటి అనేది కోర్టు ముందు డిసైడ్ అవుతుందమ్మా. మేడం, రిపీటెడ్గా సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తుంటారు కదా, అది మెంటల్ క్రియాలిటీ కిందకు వస్తుందా? అది ఇద్దరికి వర్తిస్తుందంటారా? అవునమ్మా, అది చాలా వరకు ఏంటంటే సూసైడ్ చేసుకుంటామని అటెంప్ట్ చేయటము, అది ఎందుకు అనేది చూడాలమ్మా. ఒక్కొక్కసారి ఏంటంటే మెంటల్ క్రూయాలిటీ అనేది ఏంటి, ఫిజికల్ క్రూయాలిటీ అంటే మనకి ఫిజికల్ అబ్యూస్ తెలుస్తూనే ఉంటుంది, కొట్టడం తిట్టడం ఇవన్నీ.
సో మెంటల్గా వీళ్ళని వీకెండ్ చేయటం అంటే ఏమన్నా ఇట్లా నిజంగా అది బెదిరింపే అయితే కనుక డెఫినెట్గా మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుందమ్మా. కాకపోతే వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు అంటే ఏమైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా, లేదు అంటే అది నిజంగా ఆ సూసైడ్ చేసుకునేటట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారా. జనరల్గా అమ్మా అది అమ్మాయిల్లో ఎక్కువ ఇట్లా జరుగుతూ ఉంటుంది. మెంటల్ క్రుయాలిటీ అనేది మీరు అన్నట్టు ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు వైఫ్ కూడా హస్బెండ్ని చేయొచ్చు మెంటల్గా, అంటే సూసైడ్ చేసుకుంటున్నా అని థ్రెటన్ చేయటం కూడా భయంతో బతకటమే, ఆయన మీ తల్లిదండ్రుల మీద కేసెస్ పెట్టడం. అట్లనే హస్బెండ్ కూడా మెంటల్ క్రుయాలిటీ వైఫ్కి చేయొచ్చు. అంటే కొన్ని తిడితే కొడితే సమస్యలు ఉంటాయమ్మా. ఇప్పుడు భార్యల మీద లైక్ వేరేగా కానీ, అంటే ఇప్పుడు చెప్పాం కదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నా ఉండకపోయినా అనుమానంతో బతుకుతూ ఉంటాం, భార్యను ఊరికూరికే అనుమానించడం, అదంతా కష్టమే కదమ్మా. ఒక భార్యకు ఒక రూఫ్ కింద ఉంటూ హస్బెండ్ ఊరికూరికే సతాయిస్తున్నాడు అంటే ఈ రకంగా, అంటే తను నిజంగా కూడా అది కొట్టడం తిట్టడం కాదు, అనుమానించడం కూడా ఒక రకంగా ఇది కిందే వస్తుంది. అట్లనే ఈ సూసైడల్ ఇదిలో మనం వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉండి సూసైడ్ చేసుకుంటున్నారా, లేకపోతే ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా ట్రూగా బెదిరిస్తున్నారా, వాళ్ళు చనిపోకుండా కావాలని బెదిరించాలి అని బెదిరించడం అనేది డెఫినెట్గా ఇబ్బందే కదమ్మా ఎవరికైనా కానీ. సో అలాంటప్పుడు అదే చెప్తున్నా కదమ్మా, ఒక కేసు అనుగుణంగా అన్ని కేసులు ఉంటాయి అనుకోకర్లే. ఈ భార్యాభర్త సమస్య అనేదమ్మా ఇట్లా ఒక సొల్యూషన్ కానీ ఒక ఆన్సర్ చెప్పడం అనేది చాలా కష్టమైన ఇదమ్మా. ఎందుకంటే వాళ్ళు 4 గోడల మధ్యలో జరిగే సమస్య, ఒక కుటుంబ సమస్య, ఒక ఇంటి సమస్య, ఇవి డిఫరెంట్ అంటే మనిషికి డిఫరెంట్ బిహేవియర్ ప్యాటర్న్స్, కస్టమ్స్, కల్చరు చాలా డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఒకళ్ళకి ఇలా జరిగింది కదా అని ఇంకొకళ్ళకి అదే జరుగుతుంది అని అనుకోక్కర్లేదు, అది వర్తించాల్సిన అవసరమూ లేదు. సో ఇది డిపెండ్స్ అమ్మా, ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వము, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ బ్రాటప్, వాళ్ళ డిఫరెంట్ కల్చర్, ఇదంతా మనం ఒక చిన్న ఇదిలో చెప్పటం అనేది చాలా కష్టం అమ్మా. లిఖిత గారి సమస్యకు చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా సకులు, ఇదే ఇవాల్టి మీ సఖి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేడు చాలా మంది జీవితాల్లో ఆర్థిక సమస్యలు పెను సవాళ్లను సృష్టిస్తున్నాయి. తెలుసో తెలియకో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ కుటుంబ ఆర్థిక భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. పెద్ద నోట్ల రద్దు పరిస్థితుల్లో బ్యాంకుల్లో పొదుపు పథకాలు మంచివంటున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకుంటే మంచి వడ్డీ వస్తుంది. బ్యాంకులతో పాటు షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు తదితర పొదుపు మదుపు మార్గాలు అనుసరించడం మేలంటున్నారు నిపుణులు. డబ్బు నిల్వ ఉండడం కంటే ఏదో ఒక రూపంలో వాడుకలో ఉన్నప్పుడే వ్యక్తికి, సమాజానికి మేలంటున్నారు ఆర్థికవేత్తలు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. రుచికరమైన వంటల్ని ప్రతిరోజు మన సకులకి పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ రెసిపీ ఏంటి, ఎలా చేస్తారో తెలుసుకుందామా? ముందుగా సుజాత గారిని పరిచయం చేసుకుందాం. సుజాత గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ తుకారాం గేట్ నుంచి వస్తున్నానండి. ఓకే అండి. సో ఈ రోజు మీరు సకులకి పరిచయం చేయబోతున్న వంట ఏంటి? తోటకూర, పెసల కూర. వింటుంటేనే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సో లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. మసాలా పౌడర్, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉడికించిన పెసలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటకూర, ఆయిల్. కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందు ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే అండి. సో ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ఓకే. ముందు ఎండుమిర్చి వేసుకున్నామండి. బిర్యానీ ఆకులు వేసుకున్నామండి. ఓకే. పోపు దినుసులు వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం మనకు చిటపటలాడాలి. ఓకే, అంటే కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకే అండి.
కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే అండి. ఇది వేగాయండి, కొంచెం మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ఓకే. వేసి కలుపుకోవాలండి. దీంట్లోనే మనం పసుపు అన్ని వేసేసుకుందాం ఇప్పుడే. ఓకే. సరిపడా పసుపు. ఇప్పుడు ఏం వేస్తున్నారు? పసుపు వేసుకున్నానండి, మసాలా పౌడర్ వేసుకుందాం. ఓకే. గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. తోటకూర వేసుకుందామండి, కట్ చేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని ఉంచుకున్న తోటకూర. ఓకే. అంటే ఇంకా దాన్ని ఉడికించింది అలా ఏం లేదు, జస్ట్ డ్రై ఏం లేదు, మన పోపులోనే అది అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, డైరెక్ట్ తోటకూరని అలాగే వేసేస్తున్నారు. చక్కగా నీట్ గా కడిగేసుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇందులో డైరెక్ట్ వేసేస్తున్నారు. బాయిలింగ్ లాంటిది అయితే ఏమీ చేయలేదు, ఇందులోనే కుక్ అయిపోతుంది అంటున్నారు. మనం కొంచెం మూత పెట్టుకుందాం. మూత పెట్టి మగ్గిద్దాం. కొంచెం మగ్గుద్ది. ఓకే అండి. ఇలా ఎంతసేపు మగ్గించాలి మనము? ఒక్క 10 నిమిషాల్లో మొత్తం మగ్గిపోతుంది. ఆల్రెడీ మనం పెసలు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇది మగ్గాక అది కలుపుకుందాం. ఓకే. ఓకే సుజాత గారు, ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, మూత పెట్టి మనం మగ్గించుకున్నాము. చూద్దామా? చూద్దాం. మగ్గిందండి. సో ఇలా దగ్గరకు వచ్చేసేయాలా? అవునండి. తోటకూర అంతా కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందు ఎందుకు వేయలేదంటే అంటుకుంటుందని వేయలేదు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం పెసలు అన్ని యాడ్ చేసేసుకుందాం మిగతావి. ఇది ఉప్పు వేసి ఉడికించిన పెసలండి, చాలా మంచిది మనకి. ఓకే. ఎవరు తిన్నా చాలా మంచిదండి. సో పెసలు ఎక్కువగా అంటే డైరెక్ట్ గా అలాగే తీసుకుంటూ ఉంటారు కదా ఉడికించినవి. అవునండి. ఒక స్నాక్ లాగా తీసుకుంటారు. సో కర్రీలో మాత్రం చేస్తే కొంచెం హెల్త్ కి కూడా మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. ఓకే. సో పెసలు వేసిన తర్వాత కారం వేసుకుందాం. కలుపుకుందామండి. ఓకే. మనం దీంట్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి సరిపోతుందండి. ఓకే. ఎలాగో ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ కూడా వస్తుంది కదా, మనం ఇంకా వాటర్ యాడ్ చేస్తారా ఇందులో? కొంచెం వేసుకుందామండి, లేకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. రెడీ అయిపోయినట్టే. మానస గారు, రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్ లో వేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసాం. ఇది రెడీ అయిపోయిందండి. పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గార్నిషింగ్ చేసుకుందాం. మానస గారు, తోటకూర పెసల కూర రెడీ. ఓకే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, మీరు తిని టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఓకే అండి, చూస్తున్నారు కదా సుజాత గారు ప్రిపేర్ చేసిన తోటకూర పెసల కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర పెసల కూరకి కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఉడికించిన పెసలు, టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, బిర్యానీ ఆకు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, కారం. తోటకూర పెసల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి నూనె కాస్త హీట్ ఎక్కాక ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టొమాటోలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పసుపు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత తోటకూర కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పెసలు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఉల్లిపాయలతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన తోటకూర పెసల కూర రెడీ. తోటకూర పెసల కూరకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో.
చక్కగా పెసలు మనకి సూపర్గా నోటికి అలా తగులుతూ చాలా బాగుందండి. నిజంగా మీరు అన్నట్టు పూరీలోకో లేదా చపాతీలోకో అయితే అద్దరిపోతుంది కాంబినేషన్. చాలా టేస్టీగా ఉందండి. సుజాత గారు, మరి ఇంత మంచి వంటకాన్ని ఈ రోజు మా స్టాక్లకి పరిచయం చేసినందుకు మీకు విజయ స్పైసెస్ టిట్టు స్టేట్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలాస్ వారి నుంచి ఈ గిఫ్ట్. చూసారు కదా సుజాత గారు ప్రిపేర్ చేసిన తోటకూర పెసల కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీరు కూడా టేస్టీ రెసిపీస్ ని మన స్టాక్లకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402555654 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా ఎంత డబ్బు సంపాదిస్తున్నామన్న దానితో సంబంధం లేకుండా పొదుపు మదుపు గురించి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పొదుపు అన్నది ఇష్టం వచ్చినప్పుడు చేసే వ్యవహారం కాదంటున్నారు. కొంతమంది పొదుపు అంటే చాలా పెద్ద పెద్ద మొత్తాలు ఉండాలనుకుంటారు, కానీ చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ విషయంలో మన భారతీయ మహిళలకు సహజంగా పొదుపు చేసే గుణం ఉందని కూడా చెప్తున్నారు. చదువుకున్న మహిళలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యత మహిళల్లో కూడా ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయట. అందుకే పొదుపు విషయంలో మహిళ నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొచ్చంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. దేశీ విదేశీ అనే సంస్థను స్థాపించి సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు దర్పణ గారు. వారి విజయ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం దర్పణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే దర్పణ గారు, దేశీ విదేశీ సంస్థను స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదా, ముందుగా మీకు అభినందనలు. ధన్యవాదాలు. ఓకే దర్పణ గారు, మరి మీ బిజినెస్ గురించి తెలుసుకునే ముందుగా మీ గురించి మాకు వివరించండి. నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్లోనే. నేను 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నాకు 2005 ఆగస్ట్ 31న మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. మా ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు, 9 years old. బాబు పేరు ఉత్కర్ష్ అండి. ఓకే దర్పణ గారు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారని చెప్పారు. దానికి ఆపోజిట్గా ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యారు మీరు. సో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను బ్యాంకింగ్ ఫీల్డ్లో చేశాను. కాకపోతే ఏంటంటే నేను నా చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ క్రియేటివిటీ అయినా ఏదైనా కానీ కూడా, ఫ్యాషన్ డిజైనింగ్ అయినా నా అంతటా నాకనే నేను చేసుకునేదాన్ని. ఈవెన్ నా డ్రెస్ డిజైనింగ్ అయినా శారీస్ డిజైనింగ్ అయినా నేనే చేసుకునేదాన్ని. టైలర్స్ దగ్గరికి వెళ్ళటం, మాస్టర్స్ దగ్గరికి వెళ్ళటం నేనే చెప్పాలి. సో వాళ్ళు కుట్టింది నాకు నచ్చదు అనమాట అది. సో దాని తర్వాత ఏంటంటే ఈ ఒకరోజు లైక్ 2 yearsకి ముందర మా ఫ్రెండ్ని కలిశాను సడన్గా ఇది. సో యాక్చువల్లీ తను స్థాపించింది ఇది దేశీ విదేశీ అనేసి. తను ఒక లాయర్ అనమాట. ఓకే. సో తన పేరు రజనీ గోపిరామ్. సో తను స్థాపించింది. తను చేసేది కూడా సేమ్ ఇంచుమించు నాకు ఉన్న ఐడియాస్, మా ఇద్దరు ఐడియాస్ కలిసాయి అనుకోండి. సో ఒక 2-3 months తర్వాత మేము ఆలోచించాము, ఎందుకు మేము పార్ట్నర్స్ అవ్వకూడదు, ఎందుకు ఇద్దరం కలిసి బిజినెస్ కొనసాగించకూడదు అనేసి. సో అలా మేము క్యారీ ఫార్వర్డ్ అయ్యాం. సో పాస్ట్ 1 year నుంచి మేము పార్ట్నర్స్. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా వి డూ ద బిజినెస్ టుగెదర్ అనమాట. ఓకే. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను అన్నారు కదా, మీరు పర్టికులర్గా దీనికోసం ఏదైనా కోర్స్ చేశారా లేదా ఓన్గానే క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారా? లేదండి, కోర్సెస్ మాత్రం ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూడగానే దాన్ని గ్రహించే శక్తి ఉంది నాకు. ఓకే. సో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుని ఏదైనా దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాను. సో దాన్నే ఇప్పుడు ఐ హ్యావ్ క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ హియర్. ఓకే దర్పణ గారు, మరి మీరు ఒక 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను అని చెప్పారు కదా, స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వర్కర్స్తో స్టార్ట్ చేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు? యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మేము ఇద్దరమే ఉండే. నేను మా ఫ్రెండ్ రజని, చెప్పాను కదా, తను ఫస్ట్ మేము దేశీ విదేశీ తను స్టార్ట్ చేసింది అనేసి. సో ఫస్ట్ ఒక 6 months to 8 months మేము ఇద్దరమే రన్ చేసాము. దాని తర్వాత మేము ఒక 2-3 లేడీస్ని హైర్ చేసుకొని, అంటే వాళ్ళకి కూడా ఉపాధి కలిగిస్తూ, మేము కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, మేము ఏం చేయాలనుకున్నామో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళతో చేయించామన్నమాట పనులని. ఓకే. అండ్ స్టార్ట్ చేసింది బిజినెస్ ఇట్స్ ఒక 3 lakhs స్టార్ట్ చేసాం ఇద్దరం కలిసి. ఓకే దర్పణ గారు, దేశీ విదేశీ అంటే పేరే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒకటి అంటే దేశీ విదేశీ ఈస్ట్ వెస్ట్ లాగా ఆపోజిట్లో ఉంది. సో మరి ఈ దేశీ విదేశీలో స్పెషలైజేషన్ ఏంటి?
ఇప్పుడు ఆడవాళ్ళకి అన్నీ కావాలి, కరెక్ట్, Yeah, చూసిందల్లా sure. కావాలి అంటారు. సో అట్లాంటి వాటి దాన్ని నేను కూడా ఒకటి. ఓకే. సో మా దగ్గర ఏంటంటే అన్నీ దొరుకుతాయి. లైక్ యూ గెట్ వెస్టర్న్ చైన్స్ ఆల్సో అండ్ యూ గెట్ ఇండియన్ కల్చర్ ఆల్సో. సో రెండు కలిపి మిక్స్ చేసి ఫ్యూజన్ చేసి మేము వీ ట్రై టు సెల్ టు ద లేడీస్ అనమాట. ఓకే. దాంట్లో ఏంటంటే స్పెషలైజేషన్ మా దగ్గర ఇక్కడ వీ హ్యావ్ కాలంకారీ చెప్పులు ఉంటుంది, కాలంకారీ షూస్ ఉంటుంది, హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది. దెన్ కొన్ని జ్యువెలరీ ఇట్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీ అనమాట, ఇండియా బయట నుంచి కూడా మేము తీసుకొస్తుంటాం. అండ్ బీడ్స్ ఉంటాయి, సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది, దెన్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మన దగ్గర లేని అంటూ ఏవీ లేవు. యాక్సెసరీస్, లేడీస్ యాక్సెసరీస్ అన్ని, ఎవ్రీథింగ్ పర్టైనింగ్ టు లేడీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే దర్పణ గారు, మీరు చెప్పారు అన్ని అంటే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఉంటుంది, చెప్పల్స్ ఇవన్నీ కూడా చెప్పారు. మీరు చెప్పిన స్టఫ్ అంతా కూడా మనకి మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరి ఇందులో మిగతా వాటితో పోల్చుకుంటే మీ దగ్గర స్పెషల్గా ఏంటి వీటిని తయారు చేయడంలో? మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పిక్ చేసుకొని వస్తాం. ఇప్పుడు బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో బ్రాండెడ్ బ్యాగ్స్ మనకి మార్కెట్లో కొనాలి అంటే 5,000 to 6,000 ఉంటుంది. సో మా దగ్గర 2,500 to 3,000 వరకు దొరుకుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా అమౌంట్ గ్యాప్ అనేది ఉంది మనకి. సో దానివల్ల మనకి ఏంటంటే మేము ప్రతి ఒక్కది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్తున్నాం. మేము హోల్సేల్ దగ్గర, రీటైల్ దగ్గర వెళ్ళి తీసుకొని రావట్లేదు. అండ్ దానికి మించి మా జ్యువెలరీ అన్ని బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు మార్కెట్లో నార్మల్గా దొరకవు. ఇట్ ఈస్ ఆల్ హ్యాండ్ పిక్డ్ అనమాట. మేము స్వయానా వెళ్ళి బీడ్స్ పిక్ చేసుకొని డిజైన్స్ మేము దగ్గరుండి కూర్చొని చేస్తాము. యూనిక్ డిజైన్స్. ఓకే, అది. సో అది మీరు ట్రెడిషనల్గా సారీస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, దెన్ చుడిదార్స్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ వెస్టర్న్ వేర్ ఆల్సో దాని మీద కూడా దొరుకుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్, ఏ పార్టీస్కైనా కానీ కూడా మా దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఓకే దర్పణ గారు, సో ఈ బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ కామన్, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. దట్టు మీరు ట్రావెల్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొస్తున్నామని చెప్పారు కదా, కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్ట్నర్ వచ్చేసి తను లా బ్యాక్గ్రౌండ్, నాది వచ్చేసి లిటరేచర్ బ్యాక్గ్రౌండ్. సో నేను బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే కొంచెం కష్టమే ఉండింది. ఎందుకంటే ఇద్దరు వైపున ఫ్యామిలీస్ని కన్విన్స్ చేయాలి, అండ్ బిజినెస్ అంటే పెట్టుబడి. సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ మా ముందర ఉండింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, ఎవరు మనకి సపోర్ట్ ఇస్తారు ఆ టైంకి. సో కొద్ది రోజులు చాలా ఆలోచించాము. కానీ తర్వాత మేము ఫస్ట్ కొంచెం అమౌంట్ తోటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ప్రూవ్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్ మేము కూడా ఏదో చేయగలుగుతాము, మాలో కూడా క్రియేటివిటీ ఉంది, మేము కూడా ఈ క్రియేటివిటీ ఈ ఫీల్డ్లో మేము కూడా రాణించగలము అనేసి. ఓకే దర్పణ గారు, మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్. మీలాగా ఎంతోమంది ఆడవాళ్ళు సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట? ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనలో మనం గుర్తించుకోవాలి. దాంట్లో మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాంట్లో రాణించడానికి కష్టపడాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. దర్పణ గారు, మీ కెరియర్లో మీకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ అనేది చాలా రీసెంట్గా వచ్చింది. 16th October 2016, దట్ ఈస్ రీసెంట్గానే జరిగింది. అది ఢిల్లీలో లోడీ మార్గ్లో స్కోప్ కన్వెన్షన్ సెంటర్లో కోవి అంటే కన్వెన్షన్ ఫర్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో వాళ్ళు నాకు ఆల్ ఇండియా కోవి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు హ్యాండీక్రాఫ్ట్స్ సెక్షన్లో. దర్పణ గారు, మీ బిజినెస్ సక్సెస్ని మాతో మా సకలతో పంచుకున్నారండి. అలాగే మీ ఎయిమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్. సకలు చూశారు కదా, ఇదండి ఇవాళ స్త్రీ శక్తి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఒక గృహిణి తమకు వచ్చే ఆదాయంలో ఎంత పొదుపు చేస్తుందన్న అంశంపై కుటుంబం సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయని ఆర్థికవేత్తలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే జీవితం సంతోషంగా గడవాలంటే పొదుపు చాలా అవసరమని ఖరాఖండిగా చెప్తున్నారు. మన ఆరోగ్యం మన ఆర్థిక స్థితిగతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందట. ఒకప్పుడు మధ్యతరగతి మహిళలు పొదుపు మంత్రంతోనే కుటుంబాలను గట్టెక్కిచ్చేవారు. రూపాయి పొదుపు చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు. చిన్న మొత్తాలే కదా అని ఆలోచించకుండా పొదుపు చేసే ప్రతి పైసా భవిష్యత్తులో పెద్ద పనికి ఉపయోగపడుతుందని నమ్మేవారు. విత్తనం నాటేటప్పుడు కూడా చాలా చిన్నదే, కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం అనేక రూపాల్లో ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ మరింత అవసరమంటున్నారు నిపుణులు.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.